వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రజెంట్ మనం ఉన్నది ఏప్రిల్ నెల. ఈ ఏప్రిల్ మే నెలలో ఎటువంటి పంటలు, ఏ రకాల పంటలు మనం ప్రజెంట్ వేస్తే మనకు రైతుకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఈ సమ్మర్లో టెంపరేచర్లో ఏ పంటలు వేయాలి? చాలామంది రైతులు అడుగుతారు, సార్ ఏప్రిల్లో బీర వేసుకోవచ్చా, మేలో కాకర వేసుకోవచ్చా, ఏప్రిల్లో వంకాయ వేసుకోవచ్చా, లేకుంటే కాలీఫ్లవర్ వేసుకోవచ్చా, లేదా కొత్తిమీర వేసుకోవచ్చా? ఇటువంటి కొందరు రైతులు అడగడం జరుగుతుంది. సో కాబట్టి మనం ఏప్రిల్ కానీ మేలో కానీ ఏ పంటలు వేసుకోవచ్చు అనేది కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ సమ్మర్లో ఇప్పుడు మనము ఈ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ ఫుల్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు సోయింగ్లు కానీ పంటలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటర్ ఫెసిలిటీ బాగుండాలి. సో ముఖ్యంగా ఇందులో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీర వేసుకోవచ్చు, బీర బాగా సాగు చేసుకోవచ్చు, ఇప్పుడు సోయింగ్ చేసుకోవచ్చు, బాగా వస్తుంది. బట్ బీర వేసుకునేటప్పుడు మనము కంపల్సరీగా వీటిలో మనకు డౌనీ మిల్డ్యూ, ఫోడర్ మిల్డ్యూ ఇటువంటి తెగుళ్ళు వస్తాయి. ఈ తెగుళ్లను తర్వాత ముడత కూడా వస్తుంది. ఈ తెగుళ్లను చాలా కేర్ఫుల్గా మందులు ప్రతి 5-6 రోజులకు స్ప్రే చేసుకున్నట్లయితే మనము పంటను తీయగలుగుతాం. లేకుంటే చాలా కష్టంతో కూడుకున్నది కాబట్టి ఇది కంపల్సరీ మీరు పాటించాలి. బీర తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాకర కూడా వేసుకోవచ్చు. కాకర టెంపరేచర్లో బాగా వస్తుంది. కాకర కూడా మనకు కంపల్సరీ త్రిప్స్ అటాక్ అనేది ఉంటుంది, తెల్లదోమ ఎఫెక్ట్ ఉంటుంది. దాంతోపాటు కంపల్సరీగా మనకు ఈ డౌనీ మిల్డ్యూ అనేది చాలా పెద్ద మొత్తంలో కాకరకు వైరస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాకరకు. కాబట్టి తీగజాతి కూరగాయలు బీర, కాకర ఇప్పుడు వేసుకోవచ్చు. బట్ ఇవి వేసుకునేటప్పుడు కంపల్సరీ ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. 5 నుండి 6 రోజులకు ఒకసారి కంపల్సరీ మందులు ఇవ్వాలి. దిగుబడి ఎక్కువగా ఇందులో రావాలి. తీగజాతి కూరగాయల్లో దిగుబడి రావాలంటే ఫెర్టిగేషన్ కింద ఎరువులు అనేది చాలా ఎక్కువ మొత్తంలో, పెద్ద మొత్తంలో ఇవ్వాల్సి ఉంటుంది. అంత ఈజీగా టన్నుల కొద్ది దిగుబడి అయితే రాదు. బీర వేసుకోవచ్చు, కాకర. నెక్స్ట్ కొత్తిమీర కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఆకుకూరలలో. ఇది కొత్తిమీర అయితే ఏంటంటే మనకు కంపల్సరీగా రెయిన్ పైప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఉన్నట్లయితేనే ఎండాకాలం కొత్తిమీర అనేది వచ్చే అవకాశం ఉంటుంది. లేదా గ్రీన్ నెట్ కానీ అటువంటి వాటిల్లో మీరు కొత్తిమీర సాగు చేసుకో. నెక్స్ట్ మనకు ఈ పాలకూర కానీ అది కూడా సేమ్ ఇటువంటి కొత్తిమీర మాదిరిగానే మనకు షేడ్ అనేది ఉండాలి. రెయిన్ పైప్స్ కానీ ఇటువంటి గ్రీన్ నెట్ కానీ అప్పుడే మనకు సాధ్యమవుతుంది. అది నెక్స్ట్ వచ్చేసి మనకు తోటకూర ఇవి కూడా మనం చేసుకోవచ్చు. ఆకుకూరలు కూడా సాగు చేసుకోవచ్చు. కానీ కంపల్సరీ రెయిన్ పైప్ కానీ స్ప్రింక్లర్స్ కానీ ఉండాలి. కూల్ వెదర్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పంట వంకాయ సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వంకాయ సాగు వేసుకున్నారంటే మీకు మంచి జూన్, జూలై, ఆగస్టులో మీకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. జూన్, జూలై, ఆగస్టులో చాలా వరకు రైతులు పత్తి కానీ, వరి కానీ, ఇంకా ఇతర పంటల వైపు, మిర్చి పంటల వైపు వెళ్తారు. కాబట్టి జూన్, జూలై, ఆగస్టులో మీరు కనుక ఏ పంట వేసుకున్నా అప్పుడు దిగుబడి తీయగలిగితే మీకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. లేదంటే మినిమం రేటు కంపల్సరీగా దొరుకుతుంది. పూర్తిగా 5 రూపాయల కిలో, 10 రూపాయల కిలో కాకుండా మంచి రైతుకు కంపల్సరీ కొంత ఆదాయం వచ్చే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది జూన్, జూలై, ఆగస్టులో. కాబట్టి మీరు ఆ టైంలో మీరు క్రాప్ తీసే విధంగా ప్లాన్ చేసుకోండి. వంకాయ వేసుకోవచ్చు. తర్వాత బెండ, ఇది ఎక్సలెంట్. బెండ అనేది ఇప్పుడు మీరు సోయింగ్ చేసుకోండి. జూన్, జూలైలో కంపల్సరీ 30 to 40 రూపీస్ రేట్ అనేది బెండకు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో తర్వాత దీంతోపాటు అనుప సాగు చేయండి. అనుప ఇప్పుడు మీరు సోయింగ్ చేసుకున్నారంటే మీకు జూన్, జూలైలో కనుక మీరు క్రాప్ తీసుకున్నట్లయితే ఆగస్టు, సెప్టెంబర్ వరకు మంచి రేట్ ఉంటుంది. సెప్టెంబర్ నుండి కొంత తగ్గుతుంది, అంతేగాని మంచి రేట్ ఉంటుంది. అనుపతో పాటు చిక్కుడు సాగు చేయండి. చిక్కుడు ఇప్పుడు వేసుకుంటే ఇది కూడా జూలై, ఆగస్టు మీరు కంపల్సరీగా మీరు జూలై, ఆగస్టులో మంచి రేట్ ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్, దసరా వరకు మనకు కొంత రేటు తగ్గే అవకాశం ఉంటుంది. బట్ మీరు ఇవే కాకుండా జూన్, జూలైలో క్రాప్ వచ్చేది ఏ వేసుకున్నా మీరు దిగుబడి అంటే పంట వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. అంటే ఇప్పుడు మేలో వేసుకోవాలి. మంచి సీజన్, మంచి టైం అంటే ఇప్పుడు ఏప్రిల్లో వేసుకోవాలి. లేదు ఏప్రిల్లో మనకు వీలు కాలేదంటే మేలో మాత్రం కంపల్సరీ సోయింగ్ చేసుకోవాలి. దాంతోపాటు తర్వాత వచ్చేసి నెక్స్ట్ పంట మిర్చి. మీరు ఇప్పుడు కనుక మిర్చి నారు పోసుకొని మేలో నాటుకున్నా, లేదా ఇప్పుడు నారు వేసుకున్నా మీరు కొంత ఈ సమ్మర్లో ఎండలకు మీరు నారును బతికించుకొని కొంత చెట్టును మొక్కలను కాపాడుకోగలిగితే మీరు ఏప్రిల్, మేలో కొంతవరకు మీరు వాటర్ పైన స్ప్రే చేయడము, కాలువలలో వాటర్ ఇవ్వడము, కొంత కూల్ వెదర్ ఉండేటట్టు చేస్తే జూన్, జూలైలో పచ్చిమిర్చి మార్కెట్లో ఆగస్టు, సెప్టెంబర్ వరకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. పచ్చిమిర్చికి మీకు మినిమం 30 to 40 రూపీస్ అనేది కంపల్సరీగా దొరుకుతుంది పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఇంకా ఇతర కూరగాయలు చూసుకున్నట్లయితే ఈ కాలీఫ్లవర్, ఇప్పుడు నేను చెప్పిన ఈ మనకు బ్యాక్ సైడ్లో ఉంది, కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఫుల్ గోబీ, తర్వాత పత్తా గోబీ అది కూడా వేసుకోవచ్చు. ఈ పంటలను మీరు కంపల్సరీగా ఈ సమయంలో వేసుకుంటే మీకు మంచి లాభం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ పత్తి వేస్తారు చాలామంది, జూన్, జూలైలో వేస్తారు. వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళు అయితే జూన్, జూలై. వాటర్ ఫెసిలిటీ ఎవరికైతే ఉంటుందో వారు ఈ పత్తి కూడా సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏప్రిల్, మే 1 కనుక మీరు పత్తి సోయింగ్ చేసుకుంటే మీరు జూన్ వరకు కాపాడుకోగలిగితే మీకు పత్తి దిగుబడి అనేది లాస్ట్ డిసెంబర్ వరకు
తొందరగా పంట అయిపోతుంది, మన గులాబీ రంగు పురుగు రాకముందు మంచి దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది పత్తిలో. కాబట్టి మీరు పత్తి కూడా మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ ముఖ్యంగా ఇప్పుడు మనకు కంపల్సరీగా మనం ఈ సమ్మర్లో ఏవైనా కూరగాయలు వేసుకునేటప్పుడు తప్పకుండా మనం దృష్టిలో ఉంచుకోవాల్సింది టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది సరిపోని ఉండాలి. కొంత కూల్ వెదర్ మనం క్రియేట్ చేసి కొంత వాటర్ ఎక్కువ మొత్తంలో స్ప్రేయింగ్ ద్వారా కానీ వాటరు లేదంటే కాలువల ద్వారా కానీ వాటర్ ఇచ్చుకుంటే కొంత కూలింగ్ వెదర్ ఏర్పడుతుంది కాబట్టి మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ కీర దోస ఉంది, కీర దోస వేసుకోవచ్చు, వాటర్ మెలాన్ వేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఇవి ఈ ముల్లంగి, క్యారెట్ ఇటువంటివి కూడా మీరు సాగు చేసుకోవచ్చు. కానీ ఈ కూరగాయలు ఏవైనా ఇప్పుడు వేసుకోవచ్చు. చాలామంది రైతులు ఇప్పుడు సోయింగ్ చేయరు ఈ ఎండలో టెంపరేచర్కి భయపడి. కాబట్టి మీరు కనుక ఈ టెంపరేచర్ ఈ ఎండల్లో వీటిని ఒక నెల నుండి 2 నెలలు ఏదో పద్ధతిని పాటించి మీకు అనుకూలమైన పద్ధతిని మీరు కనుక ఈ ఫీల్డ్లో ఇప్పుడు నేను చెప్పిన పంటలు మీరు కనుక వేసుకున్నట్లయితే జూన్, జూలై, ఆగస్ట్ అనేది మంచి సీజను. అప్పుడు రైతులు అందరూ సోయింగ్లలో ఉంటారు, ఇతర పంటల వైపు వెళ్తారు. కాబట్టి మనకు వెజిటేబుల్స్ కంపల్సరీ రేట్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. బట్ ఈ పంటలు వేసేటప్పుడు వీటికి కొంత అవగాహన, వీటిలో వచ్చే పురుగులు తెగుళ్ళు మీద కూడా అవగాహన ఉండాలి. వీటికి ఏ మందులు స్ప్రే చేయాలి అనేది కూడా కంపల్సరీగా ఉండాలి. వంకాయ ఉంటుంది, వంకాయలో మన కాయతొలుచు పురుగు వచ్చి మీరు ఎన్ని మందులు మీకు తెలిసిన మందులు స్ప్రే చేసినా అది పోయే అవకాశం ఉండదు. ఒక్కొక్కసారి వర్షాకాలంలో విపరీతమైన పురుగు అనేది ఉంటుంది. ఈ చిక్కుడు వేస్తారు, చిక్కుడులో మనకు పూత టైంలో పేనుబంక, పూత రావడం ఇటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఏ పంట వేసినా దానికి సంబంధించిన పూర్తి వివరాలు చాలా యూట్యూబ్ వీడియోలు చాలా ఉన్నాయి. చాలామంది రైతు సోదరులు కానీ చాలామంది యూట్యూబర్స్ తీస్తున్నారు. ఆ వీడియోలు చూడండి, అవగాహన చేసుకోండి. లేదంటే మీకు ఏదైనా దానికి సంబంధించిన వివరాలు కావాలి తెలియదంటే నాకు కింద కామెంట్లు అడిగితే మీకు ఆన్సర్ ఇస్తా. బట్ ఏ పంట వేసినా పూర్తి అవగాహన చేసుకొని మాత్రమే వేయండి. సో ఇప్పటి నుండి మన ఛానల్లో వీలైనంత వరకు ప్రతి ఒక్క పంట గురించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తి వివరాలు, పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఎవరైనా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే విత్తనాలకు సంబంధించిందా, ఎక్కువగా మీకున్న సమస్య, మీకు తెలియని విషయాలు ఏంది, అవగాహన లేనివి, విత్తనాల గురించా, పంటల గురించా, ఏ టైంలో ఏది వేసుకోవాలో తెలియదా, లేకపోతే మనకు ఈ ఫెర్టిలైజర్స్ ఏవి వాడాలి, పెస్టిసైడ్స్ ఏవి వాడాలి, వాటి గురించి అవగాహన లేదా, ఇటువంటి ఏ విషయాలు మీకు తెలియాలి. ఈ ముఖ్యంగా చాలామంది రైతులు ఏ పంట గురించి కావాలి అని అనుకుంటారో ఆ పంటకు సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను తెలుసుకొని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ వీడియో చూసిన రైతులు కింద మీరు కామెంట్లలో కంపల్సరీ మీకు ఏ పంట గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ పంటలలో దేనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనేది మీరు కంపల్సరీ తెలియజేస్తే నేను దానికి సంబంధించిన వీడియోలు చేస్తాను. సో నేను వీడియోలు ఏ విధంగా అంటే నాకు కొంత అవగాహన ఉంది, నేను కొంత ఫార్మింగ్ చేస్తున్నా, తర్వాత నాకు తెలిసిన రైతులు ఉంటారు, నేను ఆ రైతులతో మాట్లాడితే వాళ్ళు కరెక్ట్ నాకు ప్రాపర్గా రెస్పాన్స్ అవుతారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మామూలు రైతుగా కనుక మీరు అడిగినట్లయితే కొంత వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి వాళ్ళు బిజీలో ఉండి కానీ ఇతర కారణాల వల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవచ్చు. యాజ్ ఏ యూట్యూబర్గా కానీ కొంత నేను వాళ్ళకి కలిసి పర్సనల్గా ఫీల్డ్ విజిట్ చేస్తాను కాబట్టి కొంత నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు వివిధ మాధ్యమాల ద్వారా కానీ మన సొంత అబ్జర్వేషన్ ద్వారా కానీ కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల కానీ పూర్తి మీకు టోటల్ కంప్లీట్ కంటెంట్ అనేది మంచి ఎక్సలెంట్గా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చూసిన రైతులు ఎవరికైనా ఇది కావాలనుకుంటే కంపల్సరీ మన వీడియో కింద లైక్ చేయండి, కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీ కామెంట్ చేయండి. మీ లైక్, కామెంట్లు ఇవి ఎంత ఎక్కువ వస్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ కావాలనేది నాకు తెలుస్తుంది. దాని ద్వారా నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.